థ్యాంక్ యూ రమేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇప్పుడు మరొక అంశం చూద్దాం. రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్ చేపట్టబోతోంది. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో పార్టీ కార్యక్రమాలు కూడా ఉండనున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో నవంబర్ 29న కేసీఆర్ దీక్షను చేపట్టారు. దీక్షతో ఉద్యమం అప్పట్లో ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఇప్పటికే దీనికి సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా పూర్తయ్యాయి. అన్ని జిల్లాలకు ఇన్ఛార్జీలను కూడా ప్రకటించారు బీఆర్ఎస్. జిల్లా కేంద్రాలలో 10,000 మందితో సభలు కూడా నిర్వహించనున్నారు. స్థానికంగా పార్టీని బలోపేతం చేసేలా ప్రణాళికను సిద్ధం చేశారు. లోకల్ ఎన్నికల నాటికి పటిష్టం చేసేలా ప్లాన్ చేస్తున్నారు పార్టీ పెద్దలు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ హైదరాబాద్ నుండి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పినటువంటి దీక్షా దివాస్ని అత్యంత ఘనంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. అధికారంతో కోల్పోయిన తర్వాత మొదటిసారిగా దీక్షా దివాస్ని రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఇప్పటికే సన్నాహక సమావేశాలు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సన్నాహక సమావేశాలను కూడా నిర్వహించడం జరిగింది. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివాస్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 33 జిల్లాల కేంద్రాల్లో ప్రధానంగా దాదాపు 10,000 మందితో దీక్షా దివాస్ కేంద్రాలని ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ దీక్షా దివాస్కి సంబంధించినటువంటి దీక్షా దివాస్కి సంబంధించినటువంటి కేంద్రంగానే ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ముఖ్యంగా అంతకుముందు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా విఫలమైనటువంటి, ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు అన్నిటిని కూడా ఈ దీక్షా దివాస్ కేంద్రంగా ప్రభుత్వాన్ని ఎండగట్టాలనేటటువంటి నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీక్షా దివాస్ అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక మలుపు తిప్పినటువంటి రోజు. కేసీఆర్ 2029 నవంబర్ 29వ రోజున దీక్షని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం 29వ తేదీన ప్రధానంగా ఆయన దీక్షకు పూనుకోవడం జరిగింది. 29 నుంచి డిసెంబర్ 9 వరకు కూడా ఆయన దీక్ష చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అన్ని అంశాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి తెలియజేయడంతో పాటు అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఇదే దీక్షా దివాస్ కేంద్రంగానే ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే ఇప్పటికే అన్ని 33 జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జీలను సైతం నియమించడం జరిగింది. ఆ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలోనే అన్ని జిల్లాల్లో కూడా అత్యంత ఘనంగా దీక్షా దివాస్ నిర్వహించబోతుంది. ముఖ్యంగా ఒకవైపు రేపు ఏదైతే నిమ్స్ హాస్పిటల్లో కేసీఆర్కి దీక్షా దివాస్లో భాగంగా నిమ్స్ హాస్పిటల్లోనే ఆయన దీక్షను చేయడం జరిగింది. దానిలో భాగంగానే నిమ్స్ హాస్పిటల్లో రేపు జరిగేటటువంటి దీక్షా దివాస్ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమంతో పాటు పేషెంట్లకి ఫ్రూట్స్, పండ్లు అన్నింటిని కూడా సరఫరా చేయబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులందరినీ కూడా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసేటటువంటి సభలకి తీసుకురావడం, ఆ సభల్లో ప్రధానంగా కాంగ్రెస్ని ఎండగట్టేటటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు డిసెంబర్ 9వ తేదీన మేడ్చల్ కేంద్రంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేయబోతున్నారు. ఇప్పటికే ఆ దిశగా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, విజయోత్సవాలు నిర్వహిస్తుంటే మరొకవైపు దీక్షా దివాస్ పేరుతో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి నుంచి పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాన్ని అన్నిటిని కూడా ఎండగట్టే విధంగా కూడా ప్రత్యేక కార్యాచరణతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి మూర్తి. థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.